అందరికీ నమస్కారం. నా పేరు యద్దాని. వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర యువజన విభాగ అధ్యక్షుడిని. చలో మెడికల్ కాలేజ్ నిరసన కార్యక్రమానికి మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజన్న గారి మరియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూమా అభినయ గారి, నెల్లూరు జిల్లా యువజన విభాగ అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మరియు నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చలో మెడికల్ కాలేజ్ అనే నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అయితే 2021లో మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రంతో మాట్లాడి 17 మెడికల్ కాలేజీలకి అనుమతులు తీసుకొచ్చారు. 2023 నాటికి 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి వాటిలో అడ్మిషన్లు కూడా జరిగాయి, క్లాసులు కూడా జరుగుతున్నాయి. మరి అదేవిధంగా మరొక 5 మెడికల్ కాలేజీలు పూర్తి దశలో కంప్లీట్ అయిపోయాయి. మిగతా 7 నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఎటువంటి కట్టడాలు లేవు, అసలు మెడికల్ కాలేజీలే ఇక్కడ ఏమీ కట్టలేదు. ఆంధ్ర రాష్ట్రంలో అన్ని శిలాఫలకాల మీదే ఉన్నాయని చెప్పేసి ఒక అబద్ధపు విష ప్రచారం అయితే చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మనం గమనించాల్సింది, దీనికి ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారు 8,400 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ 8,400 కోట్ల రూపాయల్లో దాదాపు 10 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి, మిగతా 7 పూర్తయ్యే దశలో ఉన్నాయి. 8,400 కోట్లు ఏవైతే ఉన్నాయో దాదాపుగా సగానికి పైగా దానికి ఖర్చు పెట్టడం అయితే జరిగింది. ఇకపోతే కేవలం ఒక 4,000 కోట్లు కనుక ఖర్చు పెట్టగలిగితే ఆ మెడికల్ కాలేజీ అందుబాటులో రావటం, ఆ సేవలు పేద ప్రజలకి అందుబాటులో రావటం. మరి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో యువత డాక్టర్లుగా మారే అవకాశాలు ఎన్నో ఉంటాయి. వేల మంది డాక్టర్లుగా మారచ్చు. కానీ ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి విషయం, 8,400 కోట్ల రూపాయలు ఇప్పుడు వెచ్చించే అవకాశం లేదు, ఈ యొక్క కాలేజీల కోసం అంత ఖర్చు పెట్టలేమని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు లోతట్టు ప్రాంతమైనటువంటి అమరావతి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. కొద్దిపాటి వర్షాలకి అక్కడ నీరు చేరిపోతే ఏదైతే మీరు ఆ నీరు పంపులు పెట్టి బయట కొట్టించాలనుకున్నారో దానికైనటువంటి ఖర్చులో సగం ఖర్చు ఇక్కడ ఖర్చు పెట్టిన 3-4 దశాబ్దాలు డాక్టర్ల అవకాశం, ఒక మంచి అసెట్ తయారవుతుంది. మరి అదేవిధంగా మా దగ్గర 8,400 కోట్లు లేవు అంటున్నారు, దీనికి కేవలం 4,000 కోట్లు ఉంటే సరిపోతుందని చెప్పేసి జగమెరిగిన సత్యం. ఈ 4,000 కోట్లకు మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి అమ్మఒడి పథకం ఉందో దానికి కేవలం పేరు మార్చి మీరు తల్లికి వందనం కింద 2 సంవత్సరాలు ఇవ్వాల్సింది ఒకటంటే 1 సంవత్సరం ఇచ్చి ఆ సంవత్సరానికి ఆ పథకం కోసం కేటాయించిన మొత్తం ఏదైతే ఉందో 9,407 కోట్ల రూపాయలు కేవలం ఒక పథకం అమలు చేయడానికి 1 సంవత్సరం కోసం మీరు 9,407 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. అటువంటిది భావితరాల భవిష్యత్తు కోసం, యువత కోసం కేవలం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేము అని చెప్పేసి చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం. మీరు మీ సొంత లాభాల కోసం, మీ బినామీల కోసం, మీకున్న కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల కోసం వాళ్ళకేదో లబ్ధి చేకూర్చాలి, మీరేదో లబ్ధి పొందాలనే ఒక దురుద్దేశంతో ఈ యొక్క మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దీన్ని ముమ్మాటికి యువత మాత్రం కానివ్వము, దీన్ని మాత్రం ముమ్మాటికి ప్రైవేటీకరణ కానివ్వము. కావాలంటే మా ప్రాణాలని పణంగా పెట్టైనా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా నిరసనలు తెలియజేసి
ఈ యొక్క మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటాం. మీరు ఈ యొక్క చర్యను వెనక్కి కనుక తీసుకోకపోతే ఈ యొక్క నిరసనలు ఇంకా భారీ ఎత్తున పెద్ద ఎత్తున చేసి మీ యొక్క ఉద్దేశాలని మీ యొక్క దురుద్దేశాలని బట్టబయలు చేసే కార్యక్రమం అయితే చేస్తాము. యువజన విభాగం తరపు నుంచి విద్యార్థి విభాగం తరపు నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా రేపు 19వ తేదీ జరగబోయే ఈ యొక్క నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత ముఖ్యంగా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్తే.